మీడియా మిత్రులకు నమస్కారం. చిన్నంబాయి మండలం లక్ష్మీపల్ల గ్రామంలో శ్రీధర్ రెడ్డి వ్యక్తిని దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్రీధర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రాజకీయంగా ఎమ్మెల్యే స్థాయి కానీ, మంత్రి స్థాయి కానీ, పార్లమెంటు సభ్యుడి స్థాయి కానీ, ఒక పెద్ద నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నాయకుడుగా ఆ ప్రాంతంలో ఇంతవరకు ఆ పేరు వినపడలేదు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉండవచ్చు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా అనేక కారణాల వల్ల హత్య జరిగి ఉండొచ్చు. అందువల్ల ఆయన హత్య జరగటాన్ని ఎందుకు ఖండిస్తున్నామంటే, కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు ఎప్పటి నుంచో మన వెంకటేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు ఇంతకుముందు మంత్రి చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఎప్పుడు హత్య రాజకీయాలు లేవు. ఈ 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొన్న ఈ మధ్య ఒక హత్య ఏదో జరిగినట్టుగా వచ్చింది, మళ్ళీ ఇదొక హత్య జరిగింది. ఈ హత్య జరిగింది కూడా ఆ వ్యక్తిగత కారణాలు వాడితో జరిగింది, కానీ రాజకీయ హత్య కాదనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం. నేను అన్ని చోట్ల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ కొల్లాపూరు, ఈ చిన్నంబాయి, ఈ విలేజ్ ఇవన్నీ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్లో వస్తాయి కాబట్టి నాకు దాని మీద ఉన్న అవగాహనతో వివరంగా చెప్తున్నాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2, జూపల్లి కృష్ణారావు గారిని గురించి రాష్ట్రంలో కానీ, మహబూబ్నగర్ పాత జిల్లాలో కానీ, నాగర్ కర్నూలు కొత్త జిల్లాలో కానీ, లేకపోతే కొల్లాపూర్లో కానీ ఎక్కడ అడిగినా జూపల్లి కృష్ణారావు ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే మనిషి తప్ప హత్య రాజకీయాలు కాదు కదా. అసలు ఈ ఘర్షణాయుతమైనటువంటి రాజకీయాలకే దూరంగా ఉండి ఒక సిద్ధాంతం మీద పనిచేసి, ఒక సిద్ధాంతం మీద నిలబడి అవసరమైతే మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేశాడనేటువంటి ఆలోచన ప్రతి ఊళ్ళో ప్రతి చోట ఎవరిని అడిగినా చెప్తారు. ఇవన్నీ వదిలిపెట్టి రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, వారితో పాటు నిన్న పోటీ చేసినటువంటి పార్లమెంటు సభ్యులు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక టీం లాగా పెద్ద ప్రొఫెషన్ చేసి ఓ పెద్ద రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ నాయకుడు హత్య చేయించాడని చెప్తే ప్రజలు నవ్విపోతున్నారు. హాస్యాస్పదంగా ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు హత్య జరిగింది దాని మీద మీరు ఒక డిమాండ్ చేయండి. మీరు రాజకీయంగా దీని మీద నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఎంతటి వాళ్ళైనా శిక్షించాలని, వారికి ఉరిశిక్ష పడాలని కోరండి. నేను కోరుతున్నాను. ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మీద నిష్పక్షపాతంగా హయ్యెస్ట్ లెవెల్లో ఎంక్వైరీ వెంటనే చేసి వారికి ఉరిశిక్ష పడేటటువంటి విధానం కావాలని ఎందుకు కోరుతున్నానంటే, రేపు భవిష్యత్తులో ఇటువంటి హత్య రాజకీయాలు జరగకూడదు. ఏదైనా తప్పులు చేస్తూనే ఉంటారు, దానికి శిక్ష కోర్టేస్తుంది. అంతేగాని ఒకడు ఇంకోటి తప్పుకునేటటువంటి వాతావరణం అది రాయలసీమలో ఇంతకుముందు ఉండేది, అక్కడ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అది ఇక్కడ తీసుకొని రావటం వల్ల నష్టం జరగటమే కాకుండా రాజకీయంగా వీళ్ళు అనవసరంగా వారికి ఉన్నటువంటి అభిప్రాయం, మా దృష్టిలో మన కృష్ణారావు గారు ఎన్నికల కంటే ముందు వారు టీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, టీఆర్ఎస్ పార్టీ ఇక ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగం లేనటువంటి పార్టీగా మారింది. ఆ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారింది. అసలు తెలంగాణ ప్రజల్నే మర్చిపోయింది. ఆ పార్టీలో ఉండటం వల్ల ప్రజలకి ఉపయోగం లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ. అటువంటి పార్టీలో చేరాలనే ఉద్దేశంతో ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి అవతల పోయారు, మళ్ళీ యువతలకు వచ్చారు. ఇవాళ
కాంగ్రెస్ పార్టీలో చేరాడన్న దగ్గర నుంచి ఒక్క కొల్లాపూర్లో కాకుండా మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగి మొత్తం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిచిందనేటటువంటి అక్కస్సుతోని ఈ కేటీఆర్ గారి అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ నిన్న పోటీ చేసిన ఎంపీలు కానీ వీళ్ళంతా అనవసరమైన ఆరోపణలు కృష్ణారావు గారి మీద చేస్తున్నారు. వీటి మీద నేను అడుగుతున్నాను, నాకు తెలియదు కృష్ణారావు గారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెడతారు. నేనేమనుకుంటున్నానంటే ఈ ఆరోపణలు చేసిన వాళ్ళంతరే వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, మంత్రిగా ఉన్న నాయకుడిని హత్య రాజకీయాల్లో లాగినందుకు, పరువును తగ్గించినందుకు, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను తగ్గించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరో ప్రశ్నించారు ఇందాక. ఏం చేస్తారనేది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే వాళ్ళు ప్రశ్న ఒక్కటి తీస్తే మేము 10 ప్రశ్నలు తీస్తాం. ఈ తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ప్రజలతో మేము ఒత్తిడి తీసుకొని వస్తాం. ఊరికి నేను నోటికొచ్చినట్టు మాట్లాడటానికి మీ ఇష్టమేనా? ఒక వ్యక్తి కోర్టులో కేసు కూడా ఇచ్చేటటువంటి ఆలోచన కూడా చేస్తుంది. జడ్జితో మాట్లాడి, మన లాయర్తో మాట్లాడి ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు మీరు? జరిగినటువంటి హత్య మీరు అక్కడ పోతే అందరూ చెప్తూనే ఉంటారు ఎందుకు జరిగిందని. దాని గురించి పట్టించుకోకుండా మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద, లేకపోతే జూపల్లి కృష్ణారావు గారి మీద, ఇటు కేటీఆర్, అటు హరీష్ రావు, అటు కిషన్ రెడ్డి అందరు కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక బురద జల్లాలనేటటువంటి చెడ్డ ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంతకంటే దీంట్లో ఏమీ లేదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, పోలీస్ డీజీపీ దగ్గర నుంచి, ఐజీ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దీని మీద నిష్పక్షపాతమైనటువంటి ఎమ్మటే ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద ఉరిశిక్ష చేయించేటటువంటి కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.